రూపాంతరము, వేరొక రూపము, అందమైన రూపము. మనకు ఈ భూలోకపు బ్యూటీ పార్లర్లలో రాదు, కానీ మనకు అసలు సిసలైన సుందర రూపము, రూపాంతరము, వేరొక అందమైన రూపము కలిగించే అసలైన బ్యూటీ పార్లర్ ప్రార్థన సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించే వాళ్ళ ముఖము మారిపోతుంది. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను అనుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ₹1 ఖర్చు కాదు. బ్యూటీ పార్లర్కి పోతే వాడు ఇది పెట్టి ఆ పేస్ట్ ఈ పేస్ట్, క్రీమ్ ఆ క్రీమ్ ఈ క్రీమ్ పెట్టి వేలకు వేలు లాగుతారు. ఇక్కడ ₹1 ఖర్చు కాదు. చక్కగా ప్రార్థన చేస్తుంటే మన ముఖ రూపమే మారిపోతుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి కొంతమంది 40 రోజులు ఉపవాస దీక్ష, 80 రోజులు ఉపవాస దీక్ష అని చాలా మంది ప్రతిష్ఠించుకుంటారు. మీరు గమనించారో లేదో, ఆ ఉపవాస దీక్ష వాళ్ళు విరమణ చేసినప్పుడు ముఖంలో ఒక కాంతి కనబడుతుంది, ఒక వెలుగు కనబడుతుంది. ఆ వెలుగు ఎక్కడ మనం తెచ్చుకోలేము. దేవుని సన్నిధిలోని ప్రకాశము వాళ్ళ ముఖం మీద ప్రతిబింబిస్తుంది. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మరి మనం ప్రార్థన చేస్తే మన ముఖరూపము మారుతుంది. ఇదేదో కట్టుకథలు పిట్టకథలు ఏదో చమత్కారాలు కాదు. 40 దివారాత్రములు మోషే దేవుని సన్నిధిలో సీనాయి కొండ మీద గడిపినాడు. మోషే ముఖము ప్రకాశించిందా లేదా? మరి ఇంకంతకంటే ఏం కావాలా? ఆయన మోషే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ 40 దివారాత్రాలు ఉన్నాడు. దిగి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీయులు ఆయన ముఖమును చూడ విరచిరి, భయపడ్డారంటే. బాబోయ్, ఈయన ముఖాన్ని మేము చూడలేము అన్నారు. మేము చూడలేము అని మరి వాళ్ళందరూ కూడా భయపడ్డారన్నమాట. ఆయన దిగి వచ్చినప్పుడు మోషే ముఖము చాలా ప్రకాశమానముగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమాకాండం 34వ అధ్యాయము 29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషేకేం తెలియదు. ఆయన మామూలుగానే ఉన్నాను అనుకుంటున్నాడు. మామూలుగా ఉన్నానని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయన ముఖ చర్మము జిగేల్మని మెరిసిపోతుందని ఆయనకు తెలియలేదు. 30వ వచనములో అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించను గనక వారు అతనికి దగ్గరగా రావడానికి భయపడ్డారు, సమీపింప విరచిరి. గనక అందరూ భయపడుతున్నారు కనుక మోషే ఏం చేశాడంటే తన ముఖం మీద ముసుగేసుకున్నాడు. తన ముఖము మీద ముసుగేసుకున్నాడు. 34వ అధ్యాయం 35వ వచనం. 35. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖము చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొని వాళ్ళు భయపడిపోతున్నారు. భయపడి దూరం దూరం తొలగిపోతూ ఉన్నారు. నాయకుడు మాట్లాడక తప్పదు. చూస్తే భయం వేస్తున్నది. బాబోయ్, అగ్నిజ్వాలలాగా మండిపోతున్నాడని వెళ్ళిపోతున్నారు. భయపడకండి అయ్యా అని చెప్పి ముఖానికి ఒక ముసుగు వేసుకొని కూర్చున్నాడు.
అంత ప్రకాశం, అంత మహిమ. మోషేకి అప్పుడు ఏమైనా మహిమ శరీరం వచ్చిందా? ఇంకా రక్తమాంసాల శరీరమే, ఏమి పునరుద్ధాన శరీరం రాలే. అయినా అంత మహిమ దేవుడు ఆయన యొక్క పార్థివ శరీరం అంటే మట్టి శరీరములోనే అంత మహిమ దేవుడు నింపాడు. కాబట్టి మనకు రూపాంతరం ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన చేసినప్పుడు వస్తుంది. ప్రార్థనలో 2 భాగములు, ప్రార్థనలో 2 భాగాలు. మనము దేవునితో మాట్లాడుట ఒక భాగము, దేవుడు మనతో మాట్లాడుట ఇంకొక భాగం. ఇద్దరు స్నేహితుల మధ్యలో సంభాషణ ఎలాగుంటుంది? ఎప్పుడు ఒకడే మాట్లాడతాడా, లేకుంటే ఇద్దరు మాట్లాడతాడా? అతడు ఒక మాట అంటే ఇతడు ఒక మాట, ఇతడు ఒక మాట అంటే అతడు ఒక మాట. ఒకడు చాలాసేపు సైలెంట్గా ఉన్నాడు, ఒకడే మాట్లాడుతున్నాడు అనుకోండి. వాడు ఏమంటాడు, ఏంట్రా మాట్లాడవేంటి, ఏంటి గమ్ముగా ఉండిపోయావు, ఏదో ఒకటి చెప్పు, ఏంటి సైలెంట్గా ఉండిపోయావేంటి, ఒంట్లో బాగలేదా, మనస్సులో బాగలేదా, ఏదన్నా సమస్య అని అడుగుతాడు. ఇద్దరూ మాట్లాడాలి. స్నేహితులు వాళ్ళ స్నేహబంధము బలపడాలంటే ఇద్దరు మాట్లాడాలి. దేవునితో మన ప్రేమ బంధము, స్నేహబంధం బలపడాలంటే మనము మాట్లాడాలా, దేవుడు మాట్లాడాలి. అదే ప్రార్థన. కొద్దిగా నీ గోడును వెళ్ళబోసుకొని గడగడ గడగడని 2వ ఎక్కం 3వ ఎక్కం అప్పగించినట్టు, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఆమేన్ అంటే అది ప్రార్థన కాదు. నువ్వు ప్రార్థించేటప్పుడు అటు నుండి కూడా ఆయన ఏమంటున్నాడో వింటూ ప్రార్థించాలి. దేవుని ముఖమును చూస్తూ ప్రార్థించాలి. దేవుడు నీ ప్రార్థన బట్టి సంతోషిస్తున్నాడా, లేక ఇది నాకు నచ్చలేదు అని ముఖం చిట్లిస్తున్నాడా గమనిస్తూ మనం ప్రార్థన చేయాలి. చాలా మందికి తెలియని రహస్యం, ప్రార్థన చేస్తే మనకు రూపాంతరం వస్తుంది. అయితే మనము దేవునితో మాట్లాడినందుకు రాదు రూపాంతరం, దేవుడు మనతో మాట్లాడినందుకు వస్తుంది. ఆ విషయం నిర్గమకాండం 34లో తేటగా చెప్పబడింది. దయచేసి 29 మళ్ళీ చూడండి. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు.